శ్రీమాత్రే నమః. ఎంతో సింపుల్‌గా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకోవాలో చెప్పిన పండితులు. మన దేశవ్యాప్తంగా భాషలతో, కులమత భేదాలతో సంబంధం లేకుండా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీధి వీధికి ఒక వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిర్ణయించిన పూజలు చేస్తూ ఉంటారు. అయితే వీధిలో పెట్టే వినాయకులు మాత్రమే కాకుండా చాలామంది ఇంట్లో చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి ఇంట్లో వినాయకుడిని పెట్టి పూజించాలి అనుకునేవారు అందుకు ఎటువంటి నియమాలు పాటించాలి, పూజా విధానం ఏంటి, ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఈ సంవత్సరం సెప్టెంబర్ 19, 2023లో వినాయక చవితి పండగ వచ్చింది. మరి ఈ రోజున వినాయక విగ్రహానికి ఏ విధంగా పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు కావాల్సిన పూలు, పండ్లు, కొబ్బరికాయ, స్వామివారి విగ్రహం అన్నీ తెచ్చుకోవాలి. ముందుగా వినాయక పూజకు కావలసిన అన్ని సామాగ్రిని తెచ్చుకోవాలి. మట్టి గణపతి విగ్రహాన్ని కూడా ముందుగా తెచ్చిపెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా స్వామివారి కోసం ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మండపంపై వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత గణపతి పూజలు మొదలు పెట్టాలి. విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో దానికి సంబంధించిన శ్లోకాన్ని పాటించాల్సి ఉంటుంది. పూర్తి ప్రాణ ప్రతిష్టతో చేసిన తర్వాత స్వామివారికి ముందు దీపారాధన చేయాలి. పండితులు ఈ మొత్తం పూజలు చేస్తుంటే గణేష్కు నివాళి అర్పించి 16 రూపాయలు అర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. మనసులోని కోరికను కోరుకోవచ్చు. తర్వాత 20 రకాల పత్రి పూలతో స్వామివారిని పూజించాలి. ఎర్రటి కుంకుమను స్వామివారి విగ్రహానికి పెట్టాలి. పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టాలి. ఆ తర్వాత స్వామివారి వాహనమైన మూషికకు ధన్యవాదాలు పెట్టాలి. వినాయకుడి 108 శ్లోకాలు చదవడం మంచిది. పూజ మొత్తం భక్తి శ్రద్ధలతో చేయాలి.